అనకాపల్లి ప్రాంతాల్లో కానీ అచ్చాపురం ప్రాంతాల్లో కానీ వారంలో కనీసం ఒక దగ్గర తీసుకుంటా ఉన్నారు. కానీ ఆ ఘటనలు బయటికి రావడం ఎంత పెద్ద ప్రమాదం జరగడంతో ఘటన బయటకు వచ్చింది. రియాక్టర్లు పేలి చనిపోతూ ఉంటే కార్పొరేట్లకేమో లాభాల కోసం కార్మికుల రక్షణని బలితీసినటువంటి పరిస్థితి. చాలా దుర్మార్గంగా యాజమాన్యాలు వ్యవహరించినటువంటి ఫలితంగానే కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి, పెట్టాల్లో రాలిపోతున్నటువంటి పరిస్థితి. తనిఖీల వ్యవస్థని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ పేరుతో, థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరుతో ఏ కంపెనీ ఆ కంపెనీ వాడు మేము రక్షణ చర్య చేపడుతున్నాం అనేటువంటి దాంతో ఇవ్వాలనేటువంటి జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్ 27 కానీ 40 కానీ అనేక జీవోలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, సులభతర వ్యాపారం పేరుతో పరిస్థితి. ఫలితంగా ఏంటంటే యాజమాన్యాలు కార్మికుల రక్షణకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు చేయటం లేదు. దీని నుంచి అనేక మంది జీవోత్సవాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యంపై అచ్యుతాపురం మీద కానీ ఆల్ట్రాటెక్ సిమెంట్స్ మీద కానీ హత్య కేసు నమోదు చేయాలి. ఆగస్టు 22వ తారీఖున మరో ప్రమాదం జరిగింది. సెలర్జీస్ అనే కంపెనీలో ముగ్గురు చనిపోయిన పరిస్థితి. పోరాటాల ఫలితంగా కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా ₹1,000 చనిపోయినారు. ఆల్ట్రాటెక్లో కేవలం 50 లక్షలు ఇచ్చింది, కానీ వాళ్ళ జీవితాలు చూస్తున్నారు. అందుకని ప్రభుత్వం అన్ని కార్మిక సంఘాలతో రాష్ట్ర స్థాయి సమావేశం జరపాలి. అలాగే ఫ్యాక్టరీ శాఖ చిన్నప్పటి రాష్ట్ర వాళ్ళు చెప్పేది ఏంటంటే మా కాండు చేతుల్లో